నరసింహ శతకము. వెర్రివానికి నేల వేదాక్షరంబులు, మోటువానికి మంచి పాటలేలా, పశుల కాపరికేల పరతత్వ బోధలు, విటకానికేటికో విష్ణు కథలు, వదరు సుంఠలకేల వ్రాత పుస్తకములు, తిరుగు దిమ్మరికేల దేవ పూజ, ద్రవ్యలోభికేల దాతృత్వ గుణములు, దొంగ మంటుకు మంచి సంగతేల, క్రూర జనులకు నీ మీద కోరికేల, ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పాలద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, మతి చెడిన వానికి శృతి, రసజ్ఞత లేనివానికి సంగీతము, మందమేపేవాడికి వేదాంత బోధ, జారుడికి జగన్నాథ లీలలు, వదరబోతులకు వాణి నివాసములు, దేశదెమ్మరికి దేవతార్చన, లోభికి దానగుణము, దొంగ సేవకునికి మంచి పలుకులు, క్రూరులకు నీపై కోరిక, ద్రోహి అయిన పాపికి క్షమాభిక్ష వ్యర్థములే కదా. యోగ్యత లేని అయోగ్యులను వరించిన సుఖముండదు, కనికరించిన ఫలముండదు, తిరిగి చూస్తే మళ్ళీ తరిగే ఉంటారు, బలహీనతల్లో కరిగే ఉంటారు. ఎంత ప్రయత్నించినా కుక్కతోకే కోతి మోకే మునిగేది తూర్పే అయినా తేలేది పడమరై ఉంటుంది. కనుకనే అయ్యవారిని చేయబోతే కోతి అయినట్టు అనే సామెత వచ్చింది కదా అని ఈ పద్య భావము. ధన్యవాదములు.